ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గారు, అదే మరి మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ గారు ఇద్దరిని కూడా నక్సలైట్ చాలా దారుణంగా చంపేయడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలు చూస్తే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ 6 మంది సంతానం, ఇల్లు కూడా లేదు సివేరి సోమాకి. అదే మాదిరిగా సర్వేశ్వరరావు కూడా పిల్లలు కూడా 3 ఉన్నారు. అతను కూడా ఇద్దరు నన్ను కలిసిన ప్రజా సమస్యలు తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు ఏది కావాలని అడిగింది లేదు. అలాంటి వ్యక్తుల్ని అతి దారుణంగా, అది కూడా కాకుండా ఈ రాష్ట్రం నుంచి కూడా కాదు, వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చి చంపడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో ఈ యొక్క హింసకు తావులేదు. ఇంకొక పక్కన ఇప్పుడిప్పుడే మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఆదాయాన్ని పెంచే మార్గంతో ముందుకు పోతున్నాం. ఈరోజు అరకు కాఫీ ఈవెన్ ప్యారిస్లో కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. అరకు ప్రాంతం ఒక టూరిజం హబ్గా పెద్ద ఎత్తున అభివృద్ధి అయి పర్యాటకులందరినీ అట్రాక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అలాంటి మంచి సమయంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే సిన్సియర్గా ప్రజలకు అండగా ఉండి గిరిజనులకు న్యాయం చేయాలని గిరిజనుల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు నాయకత్వాన్ని పెంచుకున్నారు. అలాంటి నాయకత్వాన్ని పెంచుకున్న వ్యక్తుల్ని బాగా ఒక నాయకుడిగా డెవలప్ చేయడం చాలా కష్టం, అందులో బలహీన వర్గాల నుంచి. అలాంటి సమర్థులైన నాయకుల్ని చంపడం అనేది చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కుటుంబాలకు అండగా ఉంటాం. ఒకటి, సర్వేశ్వరరావు గారి కుటుంబానికి ఇంత మునుపు కూడా ఇచ్చాం, గ్రూప్ 1 ఉద్యోగం ఒకటి ఇవ్వాలని. అదే మరి 1 కోటి రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని, విశాఖపట్నంలో ఒక హౌస్ సైట్ ఇవ్వాలని, అతని మెమోరియల్ కూడా ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇంకొక పక్కన సివేరి సోమ కూడా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. 6 మంది ఉన్నారు, ఆవిడతో కలిపి 7 మంది అవుతారు. మనిషికి 10 లక్షల రూపాయలు చొప్పున గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం చేయాలని. ఇంకో పక్కన విశాఖపట్నంలో ఒక సైటు, అక్కడ పక్కనే ఇల్లు కట్టుకున్నాడు, అది కూడా చిన్న సైట్ ఉంది, అరకులో అది కూడా ఇవ్వాలని. ఆయనకు కూడా ఒక మెమోరియల్ క్రియేట్ చేయాలని. అదే సమయంలో వీళ్ళు 7 మందికి, అక్కడ 4 పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున పార్టీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఇది రేపు ఎల్లుండో క్యాబినెట్లో పెట్టి క్లియర్ చేస్తాం. కలెక్టర్ని కూడా ఇవన్నీ ప్రాసెస్ కూడా చేయమని చెప్పాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి చేసుకోవాల్సిన సమయంలో ఇలాంటి చేయడం చాలా బాధేస్తుంది. ఏది ఏమైనా వారు ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ స్ఫూర్తితో పార్టీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుకు పోతాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశాను. వారి ఆత్మకి శాంతి కలగాలని కూడా భగవంతుని ప్రార్థించాం. ఇది ఒకటి. రెండోది, గుర్రం జాషువా కూడా జయంతి ఈరోజు. ఆయన గుంటూరు జిల్లాలో పుట్టడం, ఒక పెద్ద ఎత్తున
గుర్రం జాషువా ఒక కవి కింద ఒక సామాజిక విప్లవ నాయకుడి కింద పెద్ద ఎత్తున ముందుకు పోయారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన జయంతిని కూడా అందరూ కూడా ఒకసారి తలుచుకోవడం, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆయన జయంతి సందర్భంగా అభిమానులందరికీ నా అభినందనలు. ఆయన స్ఫూర్తి చిరస్థాయిగా చిరకాలం ప్రజల్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇంకొస్తే మన అమెరికా ట్రిప్, న్యూయార్క్కి వెళ్ళడం. న్యూయార్క్లో ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ZBNF, ఇది జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికే 3,50,000 ఎకరాలు, 3,50,000 మంది రైతులు జయప్రదంగా ZBNF వ్యవసాయం చేస్తున్నారు. ఆ ZBNF కూడా ఎలాంటి పెట్టుబడులు లేకుండా రసాయనిక ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కూడా వాడకుండా చాలా సమర్థవంతంగా చేశారు. ఇది ప్రజల్లో కూడా రైతాంగంలో ముఖ్యంగా చాలా బాగా పాజిటివ్గా వచ్చింది. ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక కొత్త హోప్నిచ్చింది. దీనివల్ల నీళ్లు తగ్గుతున్న, నీళ్ల వాడకం తగ్గుతూ ఉంది. వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఏదైతే పాలేకర్ ఆ రోజు ఈ యొక్క కాన్సెప్ట్ మన రాష్ట్రంలో దేశమంతా ప్రారంభించాడు, ఏ రాష్ట్రంలో కూడా టేకప్ కాలేదు. దానికి మనం నాంది పలికాం, సిన్సియర్గా అమలు చేయడం మొదలుపెట్టాం. 20 సంవత్సరాల కంటే ముందు నేను డాక్రా సంఘాల ఉద్యమానికి నాంది పలికాను. అది ఒక పటిష్టమైన ఆర్గనైజేషన్ కింద తయారైంది. ఈరోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు బ్రహ్మాండంగా పనిచేస్తూ దీనికి ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, స్ఫూర్తిని, దీన్ని ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేసే పరిస్థితి వచ్చింది. దానితో ఈరోజు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసే పరిస్థితికి వచ్చారు. యునైటెడ్ నేషన్స్లో ఉండే అనేక ఆర్గనైజేషన్స్, 1-2 కాదు. ఈరోజు ICRAF ఉంది, వరల్డ్ అగ్రో ఫారెస్ట్రీ సెంటర్. యూకేలో రీడింగ్ యూనివర్సిటీ ఉంది. ఫ్రాన్స్లో ఫ్రెంచ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్లో FAO ఉంది. యునైటెడ్ నేషన్లో UNEP ఉంది, ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ కూడా అదే మాదిరిగా వరల్డ్ వైడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. లీడింగ్ ఏజెన్సీస్ ఆన్ ZBNFలో ఏదైతే మనం ఆర్గానిక్ అగ్రికల్చర్ వస్తుందో, ఇది ఆర్గానిక్ కూడా కాదు, ఆర్గానిక్ కంటే మెరుగైంది నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం, దాన్ని సర్టిఫికేషన్ చేయడం. ఇలాంటి ఏజెన్సీస్ అన్నీ కలిపి ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ దీన్ని ప్రపంచంలో ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద గుర్తించి దీనివల్ల భవిష్యత్తులో అనేక మార్పులు వస్తాయని. ఒక పక్కన ఫుడ్లో ప్రజలు వాడేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకపోతే ఆరోగ్య విషయాల్లో పెను మార్పులు వస్తాయని, ఇంకొక పక్క ఎన్విరాన్మెంట్లో చాలా మార్పులు వస్తాయని. ఎప్పుడైతే భూమిలో కూడా ఈరోజు భూమి కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంది, మనం వేసే ఫెర్టిలైజర్స్ వల్ల, రసాయనిక ఎరువుల వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సారవంతా పోయి భూమి కూడా డ్యామేజ్ అవుతూ ఉంది. అది కాకుండా నిస్సారం అయిపోతూ ఉంది, నిర్వీర్యం అయిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ కార్బన్ డయాక్సైడ్ని తగ్గించి ఆక్సిజన్ పెంచే ప్రక్రియ, ఇది ఎన్విరాన్మెంట్కి పెద్ద ఎత్తున దోహదం చేస్తుంది. ఒకసారి ఎన్విరాన్మెంట్కి దోహదం చేస్తే CO2 న్యూట్రల్ అవుతుంది. ఒక పక్క ఫుడ్, ఒక పక్క ఎన్విరాన్మెంట్, ఈ రెండు కూడా డెడ్లీ కాంబినేషన్ అవుతాయి. మీకు అందరికీ తెలుసు, నేను టెక్నాలజీలో చాలా ముందుకు పోయాం.
ఈరోజు టెక్నాలజీ అండ్ నేచర్, టెక్నాలజీ మరియు ప్రకృతి ఈ రెండుగాను అనుసంధానం చేసుకోగలిగితే చాలా పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ వస్తుంది. రెండోది, ఒక నూతనమైనటువంటి ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపించేటవుతుంది. దీంతో ఇప్పుడే నేను నిన్న పోయేటప్పుడు కూడా ఆర్గనైజర్స్ అండ్ రిసోర్స్ పర్సన్స్ని 2 మీటింగ్లు పెట్టాను. ఒకటి పరిష్కార వేదికలో, ప్రజావేదికలో పెట్టి కొంత డిస్కస్ చేశాను వాళ్ళతో. వాళ్ళు పోయి ప్రిపేర్ చేసి మళ్ళీ అందరిని తీసుకొచ్చారు. అందరితో మాట్లాడినాక వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్ అనుభవంతో మా ఆరోగ్యం, మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడింది, ఖర్చులు తగ్గాయి, మేము అప్పుల నుంచి బయటపడే పరిస్థితి వచ్చింది. ఇది మా కుటుంబానికే కాకుండా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని పెద్ద ఎత్తున స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు నేను చూశాను ఎనర్జీ లెవెల్, మీరు కూడా కొంతమంది చూసుంటారు. చాలా ఎనర్జీ లెవెల్ ఉంది వాళ్ళలో. అంటే సక్సెస్ వస్తే తప్ప అంత ఉత్సాహంగా ఉండరు. ఈరోజు యునైటెడ్ నేషన్స్లో ఫస్ట్ టైం ఒక ప్రకృతి సేద్యం ఏ విధంగా ఉంటుందో అందులో కూడా ప్రపంచంలో ముఖ్యమైన వేదికలన్నీ కూడా ఒక యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో వచ్చి మనం చెప్పిన కాన్సెప్ట్ని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు, అభినందించే పరిస్థితికి వచ్చారు. ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అందరి అభిప్రాయం, ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ఏదైతే చేశారో ఇప్పటికి కూడా మా అందరికీ నమ్మశక్యంగా లేదు. సాధ్యమా? ఇంత తొందరగా మీరు ఇన్ని చేయగలిగారా? 2 yearsలో 3.5 lakh ఫార్మర్స్, 3.5 లక్షల ఎకరాలు. ఈ సంవత్సరం 5 లక్షల ఎకరాలు, 5 లక్షల మంది రైతులు. ఇది ఒక పద్ధతి ప్రకారం స్కేలింగ్ చేసుకుంటూ పోయి ఆ సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసి 2024కి 60 లక్షల మంది రైతులు, 80 లక్షల హెక్టార్లు అంటే 2 కోట్ల ఎకరాల్లో ZBNF ఫార్మింగ్కి మనం శ్రీకారం చుడుతున్నాం. అది అందరి ఉత్సాహం ఏంటంటే ఈరోజు మీరు ఇది చేయగలిగితే మీరు ప్రపంచానికి ఒక పెద్ద ఒక గిఫ్ట్ మారిగా మీరు ఇచ్చినట్టు అవుతుంది. ఇది చాలా దేశాలు, నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇండోనేషియా ఇంకా కొన్ని దేశాలు అయితే మేము కూడా వస్తాం, మేము చూడాలని చెప్పి మంత్రులు మాట్లాడడం, వాళ్ళంతా నేషనల్ లెవెల్లో ఉండే మినిస్టర్స్ మాట్లాడడం, ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకొచ్చి మేము సర్టిఫికేషన్ మేము చేస్తాం, లేకుంటే మా సైంటిఫిక్ నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, అదే మరి చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అన్ని మొబిలైజ్ చేస్తాం, అదే మాదిరిగా మార్కెటింగ్ ఏజెన్సీ తీసుకొస్తాం. ఇవన్నీ కానీ మేము తీసుకొస్తే ఈ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత గ్లోబల్ లీడర్స్ అయిన మనందరిపైన ఉంది. ఇది మేము సక్సెస్ చేసి ఇక్కడి నుంచి అన్ని దేశాలకు ఈ ఎక్స్పెరిమెంట్ తీసుకుపోవాలనేది చాలా దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే UN లాంటి వేదికల్లో మన సమస్యలు చెప్పుకున్నాం ఇంతవరకు. ఆ సమస్యల్ని మన దేశంలో ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూను, పాకిస్తాన్ ఇష్యూను, టెర్రరిజం ఇష్యూ చెప్పుకున్నాం. ఫస్ట్ టైం ప్రపంచానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం, దీనివల్ల యూనివర్సల్గా ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్విరాన్మెంట్కి కానీ అదే మాదిరిగా ఆరోగ్య విషయంలో కానీ పెను మార్పులు ఏ విధంగా వస్తాయో అలాంటి మార్పుకు నాంది పలికే విధంగా మనం ముందుకు పోయాం. ఇది ప్రపంచానికి మనం అందించేటువంటి అతిపెద్ద ఒక విధంగా గిఫ్ట్ అంటామా, లేకుంటే మన ద్వారా వచ్చిన బెస్ట్ ప్రాక్టీస్ అంటామా, ఏదని అనుకోవచ్చు. కానీ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మనకు చూడడానికి కాన్సెప్ట్ చిన్నగా ఉంది, ప్రకృతి సేద్యం, కానీ మార్పులు మాత్రం ఒక విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఆ రోజు కార్యకర్తను కూడా చాలామంది ఎగతాళి చేశారు, ఇది ఎక్కడ అవుతుందని. ఆయన చెప్పినా ఎవరేం లేదు. ఎప్పుడైతే మనం అమలు చేశామో అమలు చేసిన దానివల్ల
ఆయన నాలెడ్జ్, ఇది ఒక నాలెడ్జ్, ఇది ఆ నాలెడ్జ్ని అమలు చేసి అవుట్కమ్స్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేశాం యూజర్ కేస్ కింద. అంటే మనం అది చేసి దీంట్లో అవుట్కమ్స్ వచ్చాయి. ఆ అవుట్కమ్స్ వచ్చింది స్కేల్ కూడా చేశాం, సిస్టమ్ స్కేలింగ్. ఎందుకంటే ఊరికే మనం చెప్పడం కాదు, ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజేషన్లో ఒక సిస్టంలో పెట్టి చేశాం. అది కూడా మనం ఇచ్చిన ప్రజెంటేషన్లో మీరు చూసి 3 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ ఏ రైతు ముందుకు రాడు, 1/3 ఈ ఇయర్ చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ సక్సెస్ చూసి ఇంకొక 1/3 చేస్తాడు, నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 1/3 చేస్తాడు. 3 ఇయర్స్లో 100% అతని హోల్డింగ్ అంతా కూడా ప్రకృతి సేద్యంగా కన్వర్ట్ అయ్యే పరిస్థితికి వస్తాడు. అదే మరిగా ఒక ఊరిలో కొంతమంది వస్తారు, వాళ్ళతో నేను చూశాను, చాలా డిఫికల్ట్ టాస్క్ అయినా వీళ్ళు చేసి 10 మందిని కన్విన్స్ చేశారు. రిసోర్స్ పర్సన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ ఊరిలో కొంతమంది రైతుల్ని మార్చాడు, ఆ ఊరిలో అతను చేసి వేరే ఊరికి పోయి మార్చాడు, కొంతమంది వేరే మండలానికి పోయి మార్చారు, కొంతమంది వేరే జిల్లాలకు పోయారు, కొంతమంది వేరే రాష్ట్రాలకు పోయారు. భాష తెలియని వాళ్ళు హిందీ బెల్ట్కి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడి బ్రోకన్ హిందీతో మాట్లాడి అక్కడ కన్విన్స్ చేసి జెడ్బిఎన్ఎఫ్ చేయించారు. అది ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రత్యేకత, అక్కడ పనిచేసే రీసోర్స్ పర్సన్స్ యొక్క పట్టుదల. ఈరోజు ఈ స్కీమ్ సక్సెస్ అయిందంటే అక్కడ పనిచేసే రిసోర్స్ పర్సన్స్ యొక్క పట్టుదల. రెండోది కాన్సెప్ట్లో ఉండే స్ట్రెంగ్త్. ఇప్పుడు కాన్సెప్ట్లో కానీ ఈ స్ట్రెంగ్త్ లేకపోతే మనం ఏం చేయలేం. ఏ ప్రోడక్ట్ అయినా కాన్సెప్ట్లో స్ట్రెంగ్త్ లేనప్పుడు మనం చెప్పినా వినరు, రిజల్ట్స్ రానప్పుడు. ఇది రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ పికప్ అయింది, చేసే వ్యక్తులకు పట్టుదల పెరిగింది. ఈరోజు ప్రపంచంలో ఉండే అతి ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ ఏవైతే అన్నీ కూడా గుర్తించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు దీనికోసం ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అమరావతిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ వస్తే ప్రపంచంలో ఉండే ఆల్ ఏజెన్సీస్ని తీసుకొని అందరిని నెట్వర్క్ చేసి ఎవరి పాటుకు వాళ్ళు సర్టిఫికేషన్ చేసేవాళ్ళు సర్టిఫికేషన్ చేస్తారు, ఫైనాన్స్ మొబిలైజ్ చేసేవాళ్ళు ఫైనాన్స్ మొబిలైజ్ చేస్తారు, మార్కెటింగ్ చేసేవాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్, వాట్ ఈస్ ది ఇంపాక్ట్, అదే మరి హెల్త్ ఇంపాక్ట్స్ ఏమి ఉన్నాయి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మరి చేసి డాక్యుమెంటేషన్ చేసి ఇది ప్రపంచానికి అందజేసే పరిస్థితి వస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ జరగడం, మన రాష్ట్ర రైతాంగం ఇట్లా భాగస్వాములు కావడం నేను చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ రైతాంగం యొక్క బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది. అదే సమయంలో నేను తెలుగుని ప్రపంచమంతా ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ గుర్తింపు తీసుకురావడానికి ప్రారంభంలో తెలుగుతో ప్రారంభించాను. అది కూడా ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి శక్తి ఏంటి, వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద ఎత్తున ప్రపంచానికి రిమైండ్ చేయడానికి. ఒక పక్క జెడ్బిఎన్ఎఫ్ టెక్నాలజీనే కాదు, ఈ తెలుగు ఐడెంటిటీ కూడా ప్రపంచానికి తెలియజేయాలని ఉద్దేశం ఇది కూడా తెలియజేశాను. దీనివల్ల కూడా చాలా బాగా అప్రిసియేషన్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కడ పోయినా మన భాషను మనం మర్చిపోవడానికి వీలు లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, భాష, నాగరికత, సాంప్రదాయాలు కాపాడుకోవాలి. అదే సమయంలో ప్రపంచీకరణలో మన నాలెడ్జ్ని ఉపయోగించుకొని సంపద సృష్టించడం కానీ, మన పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి దానికోసం ఇంగ్లీష్ నేర్చుకోవడం, ప్రపంచానికి మన యొక్క నాలెడ్జ్ని ఉపయోగించుకొని ప్రపంచంలో సేవలు అందించగలిగితే మనకు ఉపాధి వస్తుంది, సంపద వస్తుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఈ 2 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన ఇక్కడ నేను పోయినప్పుడు కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నాం, కొంతమందితో డిస్కస్ చేశాం, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. అదే మరి అక్కడ ఇదే సమయంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా న్యూయార్క్లో జరుగుతుంది, దాన్ని కూడా పార్టిసిపేట్ చేశాను. ఒక ఎంఓయు 727 కోట్ల రూపాయలతో ఒక ఎంఓయు చేశాం.
ఇది ట్రైటన్ సోలార్ కంపెనీ ఈడీబీతో ఒక ఒప్పందం చేశారు. సోలార్ బ్యాటరీ తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ ఇది నానో టెక్నాలజీ. అదే మరి ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీ వల్ల ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకున్నారు. ఇది కానొస్తే చాలా వరకు మనకు నానో టెక్నాలజీ వల్ల ఇంతవరకు ఎక్కువ ఉండేటివి అట్లా కాకుండా ఈరోజు చూస్తే నానో టెక్నాలజీ, లిథియం పాలిమర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి. వీళ్ళతో ఒక ఒప్పందం చేశాం. రెండో ఒప్పందం వచ్చి డోయర్ వ్యవస్థ, డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. ఇది ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనకు భూమి మీద ఎన్ని వనరులు ఉన్నాయో సముద్రంలో దానికంటే ఎక్కువ వనరులు ఉన్నాయి. ఇది మనం స్టడీ చేసుకోలేకపోయింది సంవత్సరాలు. మనకు సముద్రం అంటే గుర్తొచ్చేది ఓన్లీ పోర్ట్లే గుర్తొస్తాయి. అది లాజిస్టిక్స్కి ఉపయోగపడుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దీనికి ఉపయోగపడుతుంది. దానికంటే ముఖ్యంగా సముద్రంలో అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి. మినరల్ వెల్త్ ఉంది, అక్వా కల్చర్ ఉంది, ఇంకా ఈ వాటర్తో అనేక లాభాలు ఉన్నాయి. దీన్ని కానీ మన రీసెర్చ్ కానీ కరెక్ట్గా చేయగలిగితే, ఇప్పుడు బీచెస్ అని మీరు చూస్తున్నారు, బీచ్ శాండ్ కానీ ఇవన్నీ కూడా మినరల్ వెల్త్ చాలా ఉండే అవకాశం ఉంది. దీనికోసం మన రాష్ట్రంలో ఒక పరిశోధన సాంకేతిక అభివృద్ధి కేంద్రాన్ని పెట్టడానికి డోయర్ CEO లిజ్ టేలర్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది ఓషనోగ్రఫీ మీద. ఆ నాలెడ్జ్ అంతా కానీ మనం ఉపయోగించుకుంటే సముద్రంలో మొత్తం పరిశోధన కానీ సాంకేతిక అభివృద్ధి కానీ ఇలాంటివన్నీ చేసి మనం ఎంతవరకు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగించే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెను మార్పులకి ఇది దారితీసే పరిస్థితి వస్తుంది. వీళ్ళు కూడా చాలా వరకు మీరు చూస్తే 1992లో పెట్టారు ఈ వ్యవస్థ. రోబోటిక్ యంత్రాలు సముద్రంలో సబ్మెర్సిబుల్ చాలా వరకు అంటే సముద్రంలో జరిగే రిమోట్ ద్వారా ఏమేం చేయాలనో ఆపరేట్ చేసే వెహికల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి మొత్తం చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా వారితో కూడా ఒక MOU చేశాం. ఇంకొక పక్కన ఒక ఈక్విటీ పార్ట్నర్స్ కింద కొత్త కాన్సెప్ట్ తీసుకొని మనం ఒక 25% ఇస్తే వాళ్ళు 75% పెట్టేట్టుగా వాళ్ళు ప్రపంచమంతా మోటివేట్ చేసి లేటెస్ట్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ తేవడానికి ముందుకు రావడానికి ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఇంకా చాలా అన్నీ ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రీస్ కూడా తేవడానికి వస్తున్నారు. ఇది కూడా ఎగ్జామిన్ చేస్తామని చెప్పి అది కూడా వర్కౌట్ చేశాం. ఇంకొక పక్కన ఇక్కడ ఒక టూరిజంలో దానికంటే ముందు సునీల్ మిట్టల్తో సమావేశమై అతను భారతీయ ఎంటర్ప్రైజెస్ ద్వారా, ఎయిర్టెల్ ద్వారా ఇప్పుడు వివిధ రంగాల్లో టూరిజం, ఇంకొక పక్కన లండన్ బేస్డ్ కంపెనీ NS Moreతో భాగస్వాములు ఈ హాస్పిటాలిటీ UK, యూరప్ ఇవన్నీ చేస్తున్నారు. మందరూ కూడా చేయమన్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ముందుకు వచ్చారు. అవి కూడా వారితో చెప్పి చేశాం. టెక్నాలజీలో కూడా వాళ్ళతో కొన్ని డిస్కస్ చేశాం. ఏ విధంగా టెక్నాలజీలో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడుండే కంపెనీల్లో 3-4 కంపెనీల్లో జియో తర్వాత వీళ్ళు ఉన్నారు. వీళ్ళని కూడా ఒకసారి ఎయిర్టెల్ని కూడా ఉపయోగించుకొని టవర్స్ కానీ, బ్యాండ్విత్ కానీ ఏ విధంగా మనం ఫైబర్ గ్రిడ్తో అనుసంధానం చేయడం కోసం డిస్కస్ చేశాం. వీళ్ళు సాఫ్ట్ బ్యాంక్స్తో, ఫాక్స్కాన్ గ్రూపులతో కూడా ఇప్పటికే రెన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ ఇవన్నీ బాగా ముందుకు పోయారు. అవి కూడా డిస్కస్ చేశాం. ఇంకొక పక్కన విశాఖ ఫిన్టెక్ వ్యాలీలో వాట్సన్ అనే కంపెనీ ఈ యొక్క డేటా అనలిటిక్స్ కానీ, ఆపరేషనల్ రీసెర్చ్ కానీ ఇవన్నీ కూడా చేయడం కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. వీరు కూడా ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఫ్రాడ్ రెగ్యులేటరీ కంప్లయన్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఇంకొక పక్కన వి రిసార్ట్స్. ఈ వి రిసార్ట్స్ ఇది న్యూ కాన్సెప్ట్.
ఇప్పటికే కొద్ది చిన్నవి పెట్టారు మన దగ్గర. వి రిసార్ట్ 4-5 రూములు తీసుకొని స్టాండర్డ్స్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ స్టాండర్డ్స్ ఇస్తారు. అవి వాళ్ళే డిజైన్ చేయడం, అక్కడి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ఇది క్లిక్ అవుతా ఉంది. దీన్ని ప్రకృతి సేద్యానికి అనుసంధానం చేస్తామని ముందుకు వచ్చారు. ఇది కూడా ఒకసారి CEO అదితి బల్బీర్, అదే మరిగా CEO శైలేష్ సింగ్, మ్యాసివ్ ఎర్త్ ఫండ్ ఇద్దరిని కూడా కలిపి మాట్లాడాం. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ ఇది. మామూలుగా 5 స్టార్ హోటల్స్ అంత రేట్లు కాకుండా రేట్లు కూడా తక్కువ ఉంటాయి. బట్ డొమెస్టిక్ టూరిస్టులు పెద్ద ఎత్తున దీనికి ప్రిపేర్ చేస్తున్నారు. అంటే విలేజ్ టూరిజం కింద పోవడానికి చాలా వరకు బాగా చేస్తున్నారు. దీన్ని కూడా మన రాష్ట్రంలో ఇప్పటికే ఓవైఓ ఒక పెద్ద ఎత్తున ఆ వ్యవస్థను తీసుకొచ్చాం. వాళ్ళు రాబోయే రోజుల్లో 1 లక్ష రూములు పెట్టాలని చెప్పి నేను పెట్టాను వాళ్ళకి. అదే మరి ఇంకొక పక్కన చూస్తే మీరు మహీంద్ర రిసార్ట్స్ కానీ, ఇంకొక పక్కన తాజ్ కానీ, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రూములు కట్టమన్నాం. ఇవి కాకుండా రహైజా కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రూములు కట్టే పరిస్థితి, వాళ్ళు కూడా రమ్మన్నాం. అదే సమయంలో ఈ 2 కూడా ఓవైఓ ప్లస్ ఈ ఇప్పుడు చెప్పిన ఆర్గనైజేషన్ 2 వస్తే చిన్నవి విలేజ్ల్లో ఎవరైనా రూములు కట్టుకొని ఉంటే ఆ రూములు వీళ్ళు ఆపరేట్ చేస్తారు. మ్యాక్సిమం 50 రూమ్స్ కంటే ఎక్కువ తీసుకోరు. 5 రూముల నుంచి 50 రూములైనా పర్వాలేదు. కానీ ఎంప్లాయ్మెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కల్చర్ లోకల్ ఉంటుంది, విలేజ్ టూరిజం, అగ్రికల్చర్ టూరిజం, ఇవి పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యాన్ని ప్రమోట్ చేసే అవకాశం వస్తుంది. అక్కడే ఐక్యరాజ్య సమితిలో మన శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్తో కూడా మాట్లాడాం. ఇతను కూడా సయ్యద్ అక్బరుద్దీన్ మనం ఇవన్నీ కూడా సహాయం చేయమని రిక్వెస్ట్ చేశాను. అతను కూడా నేను ఇక్కడ ఎంతవరకు చేయగలుగుతానో అన్నీ చేస్తానని చెప్పి అతను కూడా ముందుకు వచ్చాడు. ఇంకొక పక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి సుస్థిర ఉత్పాదకత సత్వర సాధన, అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంపాక్ట్ ఏముంటుంది అనే దానిపైన కొన్ని దేశాలు వీళ్ళు స్టడీ చేశారు. 3 దేశాలు తీసుకుని మన రాష్ట్రం తీసుకున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్, double-digit గ్రోత్ రేట్ వచ్చే రేర్. చాలా దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అచీవ్ చేయడం లేదు, ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేస్తుంది కన్సిస్టెంట్గా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానం ఉంది. అదే మరి రెస్పాన్స్ బాగుంది. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మేము అండగా ఉంటాం. అవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చే మార్పులు చేర్పులు, 3D ముద్రణ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంకొక పక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఇవన్నీ ఎట్లా అనుసంధానం చేయాలని చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అవి అమలు చేస్తే చాలా వరకు సేవింగ్స్ వస్తాయి. ఆటోమొబైల్ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్లో $5 బిలియన్ సేవ్ చేసే అవకాశం ఉంది. అడిషనల్ వాల్యూని చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ఐడియాస్ ఇచ్చారు, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో వరల్డ్ ఎకనామిక్ ఫోరం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ మనకివ్వడం, మనకేదైనా ఉంటే గైడ్ చేయడం, ఇవి కూడా చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక పక్కన డ్రోన్స్ తయారీకి డ్రోన్ కార్పొరేషన్, టెక్సస్ యూనివర్సిటీ, ఇంకొక పక్కన వాల్యూ థాట్స్ సొల్యూషన్, IT సొల్యూషన్స్ అన్నీ ఒక కంపెనీ. ఈ 3 కంపెనీలు కలిపి 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఒక ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ చేశాం. ఇక్కడే డ్రోన్స్ తయారు చేయడం, డ్రోన్స్ తయారు చేసి ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకుపోవడం, అదే మరిగా దీన్ని ఏ విధంగా దేనికి ఉపయోగించగలుగుతాం అవన్నీ కూడా ప్రపంచంలో అన్నీ కూడా దీన్ని అనుసంధానం చేయడం, దీనికి వెళ్తూ కూడా ఒక అగ్రిమెంట్ చేశాం. ఇంకో పక్కన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ పన్గారే కూడా ఉన్నాడు. అక్కడ ఇండియన్ ప్రొఫెసర్స్ కానీ, అక్కడ లోకల్ ప్రొఫెసర్స్ కానీ అందరూ ఉన్నారు. దే ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. మనది double-digit గ్రోత్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, సస్టైనబిలిటీ కానీ చాలా అట్రాక్ట్ అయ్యారు. మేము కూడా ఎంతవరకు నేను మొత్తం ప్రజెంటేషన్ చేసినప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. ఇండియా యాజ్ సచ్ దెర్ ఈజ్ ఎ ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్. అందులో మనం ఇది చేసినప్పుడు ఇంకా చాలా అట్రాక్టివ్గా ఫీల్ అయ్యారు. మేము కూడా స్టడీ చేస్తాం, ఏదైనా ఉంటే వాల్యూ అడిషన్ ఉంటే మేము కూడా చెప్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఇంకొక పక్కన
ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక రౌండ్ టేబుల్ పెట్టాం. ఇది వెరీ ఇంపార్టెంట్ నౌ. ఒకప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ఒక రెవల్యూషన్ వచ్చిందో, ఇటీవల కాలంలో ఏ విధంగా అయితే ఐఓటీ ఒక రెవల్యూషన్ మారిపోతూ ఉందో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ది ఫ్యూచర్. ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మనం కానీ నర్చర్ చేయగలిగితే, దీనికి కావాల్సిన హై అండ్ హ్యూమన్ రిసోర్స్ కావాలి, పిహెచ్డీస్ ఆ స్థాయిలో కావాలి. వన్స్ వీళ్ళు కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇంకొక పక్కన ఏదైతే సైబర్ సెక్యూరిటీ, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్ ఇవన్నీ స్టడీ చేయగలిగితే మనం అనుకున్నది చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇది ప్రపంచంలో అన్నిటికంటే ఇప్పుడు దీనికి చాలా వరకు ప్రాధాన్యత ఉంది, చాలా డిమాండ్ కూడా ఉంది. దీనికి కొంతమంది మన వాళ్ళు కూడా ఆలోచించినప్పుడు ఒకటి అన్నారు, మనం అవసరమైతే హైదరాబాద్లో ఐఎస్పి ఎట్లయితే పెట్టామో అదేవిధంగా ఒక స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ఆర్గనైజేషన్ తయారు చేస్తే బాగుంటుంది కూడా సజెస్ట్ చేశారు. ఇది కానీ వస్తే చాలా పెద్ద ఎత్తున మనం 15% గ్రోత్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం పెడితే రియల్ టైంలో సొల్యూషన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. మనిషి మేధో శక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ అయితే డెసిషన్ మేకింగ్ చాలా సులభం అవుతుంది. ఎక్కడన్నా మనిషిని ఒకసారి మిస్ అవ్వచ్చు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్ఫెక్షన్ వస్తే ఇంకా ఫుల్ ప్రూఫ్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇంకొక పక్క నోరి దత్తాత్రేయుడు ఉన్నాడు, క్యాన్సర్లో చాలా బాగా చేస్తాడు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పనిచేశారు. ఆయన అమెరికాలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఒకటి పెట్టాడు. అక్కడ వారు చాలా పెద్ద ఎత్తున డాక్టర్లని ట్రైన్ చేసి ఎక్స్పర్ట్స్గా తయారు చేసి మల్టిప్లర్ ఎఫెక్ట్ల ముందు తీసుకుపోతున్నాడు. ఆయన మన దగ్గర కూడా ప్రివెంటివ్ కింద ముందుగానే క్యాన్సర్ని డిటెక్ట్ చేసి ఏమేమి చర్యలు తీసుకోవడం కోసం నేను కూడా వచ్చి పనిచేస్తా అన్నాడు. ఆయన కూడా రమ్మన్నాం, ఆయన కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఇంకో పక్కన జాన్ ఛాంబర్స్ ఇప్పుడు కొత్తగా ఆయన ఒక పుస్తకం రాశాడు, కనెక్టింగ్ ద డాట్స్, అంటే ఆల్ డాట్స్ని కనెక్ట్ చేసి హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది. ఇతని కాన్సెప్ట్ అంతా ఏంటంటే లెసన్స్ ఫర్ లీడర్షిప్ ఇన్ ఏ స్టార్టప్ వరల్డ్. స్టార్టప్ వరల్డ్ ఎట్లుంటుంది, బిగ్ కంపెనీసే కాదు, నాలెడ్జ్ ఉండి ఇది ఉపయోగించుకోగలిగితే స్మాల్ కంపెనీస్ విల్ బికమ్ బిగ్ కంపెనీస్. నాలెడ్జ్ ఎకానమీలో ఎంత పెద్ద కంపెనీ అనేదానికంటే మీ రెవల్యూషన్ ఎంతవరకు మీరు చేయగలుగుతారో, మీ ప్రోడక్ట్ ఎవల్యూషన్ వస్తే దానిపైన బ్రహ్మాండంగా వెళ్తుంది. దీన్ని ఈ స్టార్టప్ వరల్డ్లో యూ వాంట్ టు వర్క్. ఇంతవరకు ఆయన సిస్కో చైర్మన్గా అవన్నీ పనిచేశాడు. నవ్ ఈజ్ వర్కింగ్ ఫర్ వెంచర్ క్యాపిటల్ ఒకటి పెట్టుకున్నాడు. ప్రపంచం అంతా స్టార్టప్ వరల్డ్కి స్టార్టప్ కంపెనీస్ రావడానికి ఏం చేయాలనో ఇన్నోవేషన్, స్టార్టప్, అదే మరి ఇన్నోవేషన్, ఇన్క్యుబేషన్, స్టార్టప్ ఈ మూడు చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఇన్నోవేషన్ వాల్యూ పెట్టాం. దీన్ని నిరంతరం మనం నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళందరితో వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన ఎన్ఆర్ఐస్, చాలా సంతోషం నాకు, ఎందుకంటే అమెరికాలో ఈరోజు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరంటే తెలుగు వాళ్ళు. చాలా గర్వకారణం. 1 మిలియన్కి వెళ్ళారు. ఆల్ ఐ అండ్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్ వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ఫౌండేషన్, ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్. 20 ఇయర్స్లో రోజు రోజుకు వీళ్ళు ఎదిగి, నేను 4-5 సార్లు మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ కింద ఉద్యోగం చేయడం కాదు, మీరు ఒక పారిశ్రామికవేత్త కండి, ఒక స్టార్టప్ పెట్టండి, ఆంటర్ప్రినర్ కమ్మంటే ఆ దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు. అందుకనే సిలికాన్ వ్యాలీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన వాళ్ళదే వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను నిన్న పోయినప్పుడైతే వాళ్ళు ఎంత హ్యాపీగా, మీ వల్ల మేము ఇక్కడికి వచ్చాం, ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నాం, మేము డబ్బులు సంపాదించుకోగలిగాం, మా కుటుంబాలు బాగుపడుతున్నాయి అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ కలిగింది. అదే సమయంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు మనం చాలా బాగున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ప్రపంచం అన్ని దేశాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు తెలుగు వాళ్ళు. రెండోది అడాప్టబిలిటీ కూడా చాలా హై అడాప్టబిలిటీ తెలుగు వాళ్ళకి. మీరు జపాన్ నుంచి ఎవరైనా వస్తే ఒకరు రారు,
వాళ్ళకి 20-30 కంపెనీలు వచ్చి వాళ్ళకంటూ ప్రత్యేకత, వాళ్ళకు హోటలు, వాళ్ళకు కల్చర్ అవన్నీ ఉంటాయి. సౌత్ కొరియా నుంచి వస్తారు, కానీ సౌత్ కొరియా నుంచి టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నా కానీ ఇంగ్లీష్ రాదు వాళ్ళకు కూడా. ట్రాన్స్లేషన్ ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. చైనీస్ కూడా ఇంగ్లీష్ రాదు. మన వాళ్ళందరికీ ఇంగ్లీష్ అనేది చాలా ఫ్లూయెంట్గా, ఊర్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు కూల్ చేసుకుని ఇంగ్లీష్ మాట్లాడేస్తారు వచ్చి రాని ఇంగ్లీష్తో. ఎక్కడున్నా. రెండోది ఏంటంటే ఎక్కడికి పోయినా ఏ భోజనమైనా చేసేస్తారు వీళ్ళు. ప్రపంచంలో గ్లోబ్లో ఎక్కడైనా సర్వైవ్ అయిపోతారు. దట్ ఈస్ ది స్టేజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను అక్కడ ఒకటే మాట చెప్పాను వీళ్ళకి, ఈరోజు మీరు ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడికైనా పోయినప్పుడు అక్కడుండే వాళ్ళకి అసూయ కలగకుండా, అక్కడుండే పరిస్థితులకు అనుగుణంగా అక్కడుండే వారికి సేవాభావంతో పనిచేసే మనస్తత్వాన్ని మీరు కల్పించుకోవాలి. కర్మభూమికి కూడా మీరు సేవలు అందించాలి. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ. అప్పుడు మీ మీద అసూయ ఉండదు, అభిమానం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. అది మీరు చేయండి. అదే మరి జన్మభూమిని మర్చిపోవద్దండి. జన్మభూమిని మర్చిపోకూడదు, కర్మభూమిని కూడా గుర్తుపెట్టుకోవాలి. సంపాదించే డబ్బుల్లో కొంత చారిటీ ఖర్చు పెట్టాలి. నేను ఆ మాట చెప్పాను. అంటే మనిషి సక్సెస్ ఏంటి? సంపద సృష్టించడం సక్సెస్. కంపెనీలు పెట్టడం సక్సెస్ కాదు. కంపెనీలు పెట్టి దివాలా తీసి మోసాలు చేస్తే సక్సెస్ కాదు. జెన్యున్గా చేసిన తర్వాత డబ్బులు సంపాదించడం, సంపద సృష్టించడం సక్సెస్. అది కొలమానం. కానీ ఆ డబ్బులు సంపాదించిన తర్వాత ఒక స్టేజ్ అయినా దేనికోసం ఇది? ఈ డబ్బులు కావాల్సింది సర్వీస్ కోసం. మీకు గుర్తింపు వచ్చింది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డూ సమ్ సర్వీస్. దానివల్ల ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా మీరు చాలామంది అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ గౌరవం వస్తుంది. డబ్బులు దాచిపెట్టుకుంటే గౌరవం రాదు. ఆ విధంగా చాలామంది చేస్తున్నారు. కొంతమంది అయితే వెంకటేశ్వర స్వామి ఉండిలో 12 కోట్లు 15 కోట్లు ఒక అతను వేసాడు. కొంతమంది డబ్బులు పంపించి ఇక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవి చూసిన తర్వాత నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. ఇప్పటికే మాకు 3 ఆర్గనైజేషన్స్ పెట్టాం. ఎన్ఆర్టీ ఉంది, నాన్ రెసిడెంట్ తెలుగు వారికి సంక్షేమ కార్యక్రమాలు, ఎంపవర్మెంట్, వాళ్ళకు సేవా కార్యక్రమాలు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అటెండ్ కావడం, అవన్నిటికీ ఎన్ఆర్టీ పెట్టాం. ఇంకొక పక్కన G10 పెట్టాం. ఇది KPMGతో కూడా చెప్పి ప్రపంచమంతా ఒక సర్వే చేసి, ఆ సర్వే ప్రకారం ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఇండస్ట్రీస్ కానీ ఆంటర్ప్రెన్యూర్స్కి కానీ అవి తయారు చేయమన్నాం. అది వీళ్ళందరికీ ఇచ్చి వీళ్ళు కూర్చొని మన వాళ్ళు కానీ బయట వాళ్ళు మెంటర్స్ కూడా తయారు చేసుకుని కాన్షియస్గా ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు కావడానికి G10 పనిచేస్తుంది. ఇంకొక పక్కన G10 అదే మరి ఎన్ఆర్టీ EDBతో, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి పనిచేస్తారు. ఇప్పుడు కొత్తగా NRI TDP కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే NRI TDP రాబోయే రోజుల్లో ఓటిస్తే ప్రవాస భారతీయులకు, ప్రవాసాంధ్రులకు ఇస్తే అప్పుడు ఆ ఓటు కూడా ఉపయోగపడాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ NRI వింగ్ కూడా పెడుతున్నాం. ఈ 3 కూడా NRIస్కి బెటర్ సర్వీసెస్ ఉపయోగించడానికి. అదే సమయంలో తెలుగు వాళ్ళకు ఒక 5 ప్రోగ్రాంలు నేను ఇచ్చాను. ఒకటి బాలాజీ టెంపుల్. అది పెద్ద మనకు మన రాష్ట్రానికి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలబడడం మనందరూ అదృష్టం. హిందువులు అనేవాళ్ళు తిరుపతికి రావాలని చూస్తారు. అన్ని టౌన్స్లో కానీ ఒక టెంపుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేజర్ సిటీస్లో కడితే అక్కడ ఉండే హిందూస్ అంతా చూసుకుని దర్శనం చేసుకుంటారు, తిరుపతికి కావాలంటే వస్తారు. రెండోది మన దగ్గర కూచిపూడి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డ్యాన్స్ కల్చరల్ ఫార్మేట్. కూచిపూడి బాడీ ఫిట్నెస్, స్పిరిచువాలిటీ, మెంటల్ అలర్ట్నెస్, ప్రిసిషన్, అనేక లాభాలు వస్తాయి దీనివల్ల. దీన్ని గ్లోబల్ కమ్యూనిటీకి అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. తెలుగు వాళ్ళకే కాకుండా ప్రపంచంలో అందరికీ దీన్ని మనం తీసుకెళ్ళాలి. అది మన వారసత్వం కింద. మూడోది ఐటీలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది ఇంకా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా ఇంకా నెక్స్ట్ స్టెప్ IoT, నెక్స్ట్ స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిగిలిన లాజికల్ కన్క్లూజన్ పోవడానికి అది వర్కౌట్ చేయాలి. 4 ZBNF. దీన్ని ప్రపంచానికే మన నేచర్ టెక్నాలజీ విత్ నేచర్ ZBNF. దిస్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ.
బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్. దీన్ని కూడా అందించాలి. ఐదోది, తెలుగువాడు ఎక్కడున్నా ఒక ఆంట్రప్రెన్యూర్గా తయారు కావాలి. ఒక పారిశ్రామికవేత్త ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి. ఏ దేశం పోయినా అది రావాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆంట్రప్రెన్యూర్గా తయారై సంపద సృష్టించి మీరు గౌరవాన్ని తెచ్చుకొని తిరిగి ఆ సంపద సమాజానికి ఉపయోగపడే పరిస్థితి రావాలి. సేవాభావంతో కర్మభూమి జన్మభూమి రెంటికి సేవలు చేసి మీరు ముందుకు పోవాలి. దిస్ ఈజ్ బ్రాడ్గా వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. 20 సంవత్సరాల కంటే ముందు నాటిన చిన్న మొక్క ఈరోజు బ్రహ్మాండమైన చెట్టు అయింది. ఒక్కొక్కరిని చూస్తే నేను ఒక హోటల్లో ఉంటే ఒక 50 మంది 100 మంది వచ్చి 3 రోజులు 4 రోజులు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఏ విధంగా 10 రూపాయలు సంపాదించుకొని వచ్చి ఒక గ్రాటిట్యూడ్ రీపేమెంట్ అంటామా, లేకుంటే అభిమానం అంటామా, ఏదైనా కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు స్పందించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. అందుకే నేను ఒక ప్రోగ్రాం ఇవ్వాలి కాబట్టి 5 ప్రోగ్రాములు ఇచ్చే వాళ్ళకు. ఈ 5 ప్రోగ్రాముల ద్వారా ఇంకా బెటర్ హ్యూమన్ బీయింగ్స్. ఈరోజు ప్రపంచంలో జూయిష్కి ఒక గుర్తింపు ఉంది. జూయిష్ కంటే బెటర్ గుర్తింపు మనకు రావాలా. ఈరోజు పేపర్లో చూస్తున్నాను, తెలుగు అమెరికాలో మాట్లాడే వాళ్ళలో 4th బిగ్గెస్ట్ పాపులేషన్ తెలుగు మాట్లాడతారు. ఫస్ట్ హిందీ, దెన్ ఉర్దూ. హిందీ ఉర్దూ 2 ఒకటే. పాకిస్తాన్ కూడా మాట్లాడతారు ఉర్దూ కాబట్టి ఆ నెంబర్ వచ్చింది. 3 గుజరాతీ, 4 తెలుగు. నా లెక్క ప్రకారం వన్ డే ప్రపంచమంతా ఉండే ఏకైక కమ్యూనిటీ, అన్ని దేశాల్లో ఉండే కమ్యూనిటీ ఒక తెలుగు వాళ్ళే ఉంటారు. మీరు ఎక్కడ పోయినా కనపడస్తారు. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే జూయిష్ ఇజ్రాయెల్ 14 మిలియన్ పాపులేషన్, అది 5.5-6 మిలియన్ అమెరికాలో ఉంటారు, 6 మిలియన్ ఇజ్రాయెల్లో ఉంటారు, ఇంకొక 4-5 మిలియన్ ప్రపంచం అంతా ఉంటారు. అంటే 1/3 అక్కడ ఉంటారు, 2/3 ప్రపంచం అంతా ఉంటారు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఆ దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాంటిది మనవాళ్ళు కూడా అడాప్టబిలిటీ పెట్టుకొని జన్మభూమిని, పుట్టిన స్థలాన్ని మర్చిపోకుండా ప్రపంచానికి సేవలు అందించే పరిసరాలను నా కోరిక. ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఒక్క తెలుగు వాళ్ళకే ఇది సాధ్యం. ఎందుకు ఈ వర్డ్ వాడుతుందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్ ఎ బ్యాక్ బోన్. డొమైన్ నాలెడ్జ్ ఏదైనా కావచ్చు, ఒక హెల్త్, లేకపోతే ఒక అగ్రికల్చర్, ఒక లీగల్, లేకపోతే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్. దాని మీద ఇన్నోవేషన్తో వీళ్ళు ముందుకు పోగలిగి ఐటీ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని అనుసంధానం చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఉపయోగిస్తే దే కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ గ్లోబల్ కమ్యూనిటీ. ఇట్ ఈజ్ ఓన్లీ లీడర్షిప్ బ్యాండ్విత్. ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది. ఆ స్టేజ్ తొందరలోనే తెలుగు వారికి వస్తుంది. ఒక తెలుగు వారు ఇక్కడ ఈరోజు మీరు చూస్తే అన్ని అవార్డ్స్ మనకే వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇష్టం లేకపోయినా దే ఆర్ ఫోర్స్ టు గివ్ అవార్డ్స్ ఫర్ అస్. మీరు చూశారు మొన్న నరేగాలో మనకే వచ్చాయి. అదే మాదిరిగా ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఆల్ టౌన్స్ మనకే వచ్చాయి, మోస్ట్ లివబుల్ సిటీస్ మనకే వచ్చాయి, పర్యాటక కేంద్రం మనకే వచ్చింది, పవర్ మనకే వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీవేర్ వీఆర్ నెంబర్ 1. అదే మాదిరిగా ఈరోజు చూస్తే జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వీఆర్ నెంబర్ 1. మనకి ఇప్పుడు నియర్గా వచ్చేవాడు కూడా కనపడడం లేదు. కాబట్టి హ్యాపీనెస్లో కూడా మనమే నెంబర్ 1. కంట్రీ ఈజ్ స్లిప్పింగ్, వీఆర్ ఇంప్రూవింగ్. రాబోయే రోజుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా టాప్ 10లో ఉండాలని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. వీ వాంట్ టు వర్క్ ఇట్ అవుట్. ఇంకా దీన్ని లాజికల్గా తీసుకుపోతామని తెలియజేసుకుంటూ, ఇది ఈ టూర్ కూడా చాలాసార్లు నేను చాలా దేశాలకు వెళ్ళాను, కానీ ఈసారి ప్రకృతి సేద్యం గురించి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడి ప్రపంచానికే ఒక అవేర్నెస్ తేవడం, ఇది ఒక వినూత్నమైన అనుభూతి. దానికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా హ్యాపీనెస్. దానికి మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు. డిపార్ట్మెంట్లో ఉండే మంత్రి కానీ, సెక్రటరీస్ కానీ, స్పెషల్ సిఎస్గా పనిచేసిన విజయ్ కుమార్, హూ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్, రిటైర్డ్ అయినాక ఆయన కానీ, పాలేకర్ కానీ, వీళ్ళంతా చాలా కృషి చేశారు.
అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు కూడా వాళ్ళకందరికీ. నేను ఎప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క దానికి మనం మెజర్ చేయలేం. మనం చేసే పని చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా నిన్న పోయింది ఎంఓయూలు పోలేదు. నిన్న పోయింది నేను వెళ్ళింది మెయిన్గా ప్రకృతి సేద్యం యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫామ్లో చెప్పడానికి, మిగిలిన వాళ్ళతో నెట్వర్క్ చేసి ఈ కాన్సెప్ట్ని స్ట్రెంగ్తన్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళ దృష్టికి తేవడానికి వాళ్ళు కూడా అసోసియేట్ కూడా చేసాం. అది సక్సెస్ అయ్యాం. విల్ టేక్ ఫార్వర్డ్. ఇక్కడవన్నీ కూడా ఇన్సిడెంటల్. అంటే ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. 1 by 1 అన్ని పంటలకు చేయాలనేది మన ఉద్దేశం. 1 by 1 వెళ్తున్నారు. వాళ్ళు కూడా వినూత్నంగా వస్తున్నారు, ముందుకు వెళ్తున్నాం. దానికంటే ఈసారి ఓషనోగ్రఫీ, సముద్రంలో ఉండే వెల్త్ను ఉపయోగించుకోవడానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్ వస్తే, ఆ ఎకో సిస్టమ్ వస్తే, భూమి మీద ఎంత అయితే వనరులు ఉన్నాయో దానికి సమానంగా సముద్రం నుండి వెల్త్ కూడా మనం హార్నెస్ చేసే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ఎ బిగ్ అసెట్. అంటే మార్కెట్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రొడక్టివిటీ ఖర్చు తగ్గుతూ ఉంది, పోకుండా లేరు, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది, వైల్డ్ ఫైర్ మార్కి వెళ్తూ ఉంది. దేనికైనా ఒక గెస్టేషన్ టైం పడుతుంది. స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ మూవింగ్. దాన్ని ఇంకా లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం చేసిన పనులు, మీరు నదుల అనుసంధానం చేసాం. నదుల అనుసంధానం చేసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ టు సే రాయలసీమలో మెట్ట పైర్లు తప్ప అక్కడ అన్నిటికీ నీళ్ళు ఇవ్వగలిగాం. ఆల్ చెరువులు నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. నిన్న గండికోటకు నీళ్ళు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. 1 TMC ఈజ్ గోయింగ్ నౌ. ఇట్ ఈస్ నెవర్, నోబడీ ఎక్స్పెక్టెడ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఎఫర్ట్ పెడతా ఉంటే రిజల్ట్స్ బౌండ్ టు కమ్. ఇప్పుడు 10.5% వచ్చింది గ్రోత్ రేట్. ఎక్కడ ఏ స్టేట్లో వచ్చి చెప్పండి. ఇన్ని అవార్డ్స్ ఏ స్టేట్కి వచ్చి చెప్పండి మీరు. మీకు ఇక్కడ కూర్చొని రాసేసి అయిపోవాలి రాత్రి అనుకుంటే రాత్రి ఏది కాదు ప్రపంచంలో. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కంటిన్యూస్ బిల్డింగ్. అది లాజికల్గా వెళ్ళే వరకు తీసుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు మీరు విజయవాడకు వచ్చి చూసి వేరే సిటీస్ చూడండి, గుంటూరు విశాఖపట్నం సిటీ చూసి వేరే సిటీకి వెళ్ళండి, అప్పుడు నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడే చూసి నువ్వు ఇంకా అయిపోలేదు, లేకుంటే ఎక్కడో ఒక చిన్న కాగితం కనపడి ఓఎమ్మ కాగితం కనపడిపోయింది అని రాసేస్తున్నావు. వాళ్ళని ఏమనాలి నేను? ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం? ప్రధానమంత్రి మాత్రం ఊరు తిరిగి వచ్చాడు. ఏం చేశాడు? ఏం ప్రాజెక్ట్ చేశాడు దేశాన్ని గురించి? ఏం సాధించాడు? పోలేదు ఆయన. ఎన్ని దేశాలకు పోయాడు? దేనికి పోయాడు ఆయన? సమాధానం చెప్పమనండి వాళ్ళని. నేను ఒక కాన్సెప్ట్ పోతే దాన్ని క్రిటిసైజ్ చేయడం ఏంటి? మీకు చేత కాకపోతే ఏం చేశారు మీరు? ప్రపంచంలో ఏమి రికగ్నిషన్ తెచ్చారు దేశానికి? మీకు అధికారం ఇస్తే ఏమన్నా రికగ్నిషన్ తెచ్చారా? ఏం చెప్పగలుగుతారు మీరు? లాస్ట్ టైం కంటే మీరు ఏమైనా గ్రోత్ ఎక్కువ తెచ్చారా? ఏమీ లేకుండా ఊరికే మాట్లాడుతూ విమర్శిస్తున్నారు. కనీసం గర్వంగా చెప్పగలుగుతున్నా. ఒక డిజిటల్ ఇండియా అన్నారు. ఏం చేశారు మీరు? నేను డిజిటల్ ఇండియాలో, డిజిటల్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. ఐ కెన్ షో కేస్, ఐ కెన్ ఛాలెంజ్ ఎనీబడి. 10.5% గ్రోత్ రేట్ వచ్చింది. మీది ఎంత వచ్చింది? మీ స్టేట్స్ ఎంత వచ్చాయి? ఐ కెన్ ఛాలెంజ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏమైంది? వీఆర్ నెంబర్ 1. మీరే ఇచ్చారు. కాదంటారా మీరు? నిన్న కూడా అర్బన్లో మోస్ట్ లివబుల్ సిటీస్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. లేకుంటే టూరిజం వీఆర్ నెంబర్ 1. నరేగా వీఆర్ నెంబర్ 1. కాబట్టి హౌసింగ్ వీఆర్ నెంబర్ 1. దేంట్లో మీరు చేశారు? విమర్శల్లో తప్ప. విమర్శల్లో వాళ్ళు నెంబర్ 1లో ఉన్నారు. చేతగాని పసలేని విమర్శలు ఎందుకంటున్నా? కాబట్టి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. అసూయకు కూడా హద్దు ఉంటుంది. ఊరికే ఇక్కడ కూర్చొని నన్ను విమర్శిస్తూ కూర్చుంటే వీళ్ళకి ఏదో ఓట్లు పడిపోతాయి, లేకుంటే ప్రజల్ని మభ్య పెట్టచ్చని మాట్లాడుతున్నారు. దాంట్లో ఊరికే లాభం రాదు. అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. ఎన్ని అవినీతి ఆరోపణ, నా మీద అవినీతి ఆరోపణ. రాఫెల్ ఏమంటారు వీళ్ళు? సమాధానం చెప్పే ధైర్యం ఉంది వీళ్ళకు. డిఫెన్స్తో ఆడుకుంటారా? బోఫార్స్తో మనం ఏమన్నాం ఆ రోజు? బ్యాంకులు ఎందుకు? మీ మంత్రి, మీ వాళ్ళు చెప్తున్నారు, మీ ఎంపీ చెప్తున్నాడు, మన ఫైనాన్స్ సెక్రటరీ వల్లనే వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారని చెప్తున్నాడు. దానికి సమాధానం ఏంటి? యు ఆర్ హ్యావింగ్ ఎనీ వాయిస్?
వాళ్ళకు ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళకి అసూయ తప్ప ఇంకోటి లేదు పాపం. సార్ వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఏంటంటే ఏపీ గవర్నమెంట్కి యుఎన్ఈపీ నుంచి ఆహ్వానం లేదు, యునైటెడ్ స్టేట్స్లో వీళ్ళ ప్రోగ్రామే లిస్ట్ అవ్వలేదు ఇంక దేంట్లో వచ్చిందయ్యా అని చెప్పేసి. నేనేమంటున్నా, నీకు ఇన్విటేషన్ ఇచ్చాం కదా, ఏం కావాలి నీకు? ఎందుకు అంత అసూయ నీకు? అది యునైటెడ్ నేషన్స్ కాదా? నేను పోయి అడ్రస్ వచ్చింది యుఎన్ఈపీ యునైటెడ్ నేషన్లో భాగం కాదా? ఆ యునైటెడ్ నేషన్స్ మొత్తం ఇన్వాల్వ్ కాలేదా దీంట్లో, ఈ భాగస్వామ్యంలో? ఈ ప్రోడక్టు నీకు ఎక్కడుంది? ప్రకృతి సేద్యం. ఎందుకు అంత అసూయ నీకు? ఎందుకంత బాధ? ఎందుకంత కడుపు మంట? చేతనైతే సహాయం చేయి, లేకుంటే గమ్మునుండు. తనకంటే ఎక్కువ నేను మాట్లాడను అంటే పసలేని విమర్శల వల్ల లాభం లేదు. మంచి పద్ధతి కాదు. నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను వీళ్ళ గురించి. నా దగ్గర నుంచి వీళ్ళు కథలు చెప్పడం ఏంటండి? ఎప్పుడూ లేదు. ఇండియాలో ఎప్పుడన్నా ఎవరన్నా ఇలాంటి కాన్సెప్ట్ ప్రజెంట్ చేశారా నేను అడుగుతున్నా. మీకు 29 రాష్ట్రాలు ఉన్నాయి, దేశం ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ని మనల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ ప్లాట్ఫామ్లో ప్రజెంటేషన్ చేసే సందర్భం ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? యూ టెల్ మీ. పోయి మహాడేస్ రావచ్చు. ఏదో ఒక సబ్జెక్ట్ వస్తే 100 దేశాల్లో మనం ఒక దేశంగా పోయి మహాడేస్ రావచ్చు. మన సబ్జెక్ట్ తీసుకొని డిస్కస్ చేసి డిబేట్ చేసి ఇది ప్రపంచానికే ఆదర్శం అని తీసుకున్న సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? యూ టెల్ మీ. దట్ ఈస్ వేర్ వీఆర్ సక్సెస్ఫుల్. ఈరోజు టెక్నాలజీ ఉంది, ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటున్నారు. మీరు అప్రిషియేట్ చేయరు నన్ను, అది వేరే. మీ అప్రిషియేషన్ నాకెందుకు? మా ప్రజలకు బాగా జరిగి చాలు. మనం టెక్నాలజీలో వీఆర్ నెంబర్ 1. ఆస్ట్రేలియా తర్వాత ఎవరైనా టెక్నాలజీ అనుసంధానం చేసిన దేశం ఉందంటే ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా మనం చేయగలిగాం. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది మేము ఊహించలేదు. మన రియల్ టైం గవర్నెన్స్ చూసిన తర్వాత చాలామంది ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. ఎక్కడ జరగలేదని చెప్పి. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్. చేస్తారు అనే కాదు, మొత్తం దేశం అంతా అదే కదా. తమిళనాడులో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, యూపీలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇదే పని. అంటే వీళ్ళు దొంగలను పట్టుకోలేరు, నేరస్తులు పట్టుకోలేరు. ఇలాంటి పొలిటికల్ విక్టిమైజేషన్ చేస్తూ కూర్చుంటారు. నేను ఒకరిద్దరు మాట్లాడడం లేదు. ఏదైనా సరే వాళ్ళు చేసిన విధానాలు 4 ఏళ్లుగా మనం చూస్తే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు ఒకటి వచ్చినా ఆ సమయంలో ఇలాంటి పనులే చేస్తున్నారు. అది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు. అవి కూడా వర్కౌట్ చేసి మార్కెటింగ్ నెట్వర్క్ అవుట్ చేయడం, సర్టిఫికేషన్ చేయడం, ఇది ZBNF ప్రోడక్టు అని సర్టిఫై చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా తీసుకెళ్ళడం. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఏమండి? ప్రభుత్వమే కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్. అంటే ప్రభుత్వం చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా రావాలి. మనమే సర్టిఫికేషన్ ఇచ్చుకున్న వాల్యూ ఉండదు. కాబట్టి ప్రపంచంలో ఉండే బెస్ట్ ఆర్గనైజేషన్ వస్తే బెస్ట్ ఎక్విప్మెంట్ రావాలి. దీంట్లో కూడా మీరు చూస్తే ట్రేసబిలిటీకి వెళ్తున్నాం. ట్రేసబిలిటీ అంటే ఏంటి? ఒక ఆరెంజ్ పండింది, ఏ పొలంలో వచ్చింది, దాని హిస్టరీ ఏంటి, అదే సమయంలో దాని కంటెంట్ ఏంటి, న్యూట్రిషియస్ వాల్యూ ఏంటి, అవి రెండూ కానీ ఎవాల్యుయేట్ చేసి కానీ సర్టిఫికేషన్ ఇస్తే తీసుకునేవాడు కానీ కొనేవాడికి కానీ గ్యారంటీ ఉంటుంది, ప్రోడక్ట్ గ్యారంటీ. అది ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఇక్కడ విత్ ఇన్ ది స్టేట్ కూడా మన అర్బన్ ఏరియాల్లో షాపులు ఓపెన్ చేయడం, డాక్రా ఉమెన్ ద్వారా మనం చేయడం, ఎన్ని చేయడం, ఒక పక్క ఇళ్ళ చేయడం. వాల్యూ అడిషన్కి ప్రపంచంలో ఉండే అన్ని వాల్మార్ట్ లేదంటే ఇంకొకరిని వాళ్ళు కూడా తీసుకురావడం, వాళ్ళకు కూడా ఇవ్వడం. ఇట్ ఈజ్ ఎ ప్రీమియం ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని మోటివేట్ చేయడం కోసం తీసుకెళ్తే సరిపోతుంది.
నేను కంబైన్డ్గా చేపిస్తా ఉన్నాం. కంబైన్డ్గా చేపిస్తే సర్టిఫికేషన్ నెక్స్ట్ స్టేజ్ ఈజ్ దట్. కంబైన్డ్గా చేపిస్తే ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. అప్పుడు ఈజీగా ముందుకు పోతారు. వాళ్ళే చేయించుకునేది కాకుండా మనమే కంబైన్డ్గా చేపిస్తాం. అవసరమైతే కొంత డబ్బులు ఖర్చు పెట్టి మనమే చేయించి ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు నేను అందుకే మీకు ఒక మాట అన్నాను మొన్న, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1, విల్ బి డిస్టెంట్ నెంబర్ 1, టాప్ 10 ఇన్ ది వరల్డ్. నెంబర్ 2, ఈజ్ ఆఫ్ లివింగ్ త్రూ టెక్నాలజీ, నోబడీ ఈజ్ టాకింగ్ దిస్ కాన్సెప్ట్. మీకు వెల్ఫేర్ అంతా సుజావుగా దొరికి, రెగ్యులేటరీ అన్ని పనులు ఆన్లైన్లో అయిపోయి యాప్ ద్వారా, డెవలప్మెంట్ అంతా ఆన్లైన్లో అయిపోయి. ఇప్పుడు తిరుపతిలో ఉంది, డోర్ నెంబర్ కూడా ఇచ్చేసాం. వన్స్ డోర్ నెంబర్ వచ్చిన ఫస్ట్ డిజిటల్ డోర్ నెంబర్ తిరుపతి. మీ ఇంటికి వచ్చి చెత్త తీసుకున్నప్పుడు వాడు చూపించి కంప్యూటర్ డోర్ నెంబర్ చూపిస్తే క్యూఆర్ కోడ్కి ఆటోమేటిక్ సెంట్రల్ కంప్యూటర్కి వచ్చేస్తుంది. దట్ స్టేజ్ వీఆర్ రీచింగ్ నౌ. అది కానీ వస్తే సైనేజెస్ అన్నీ కూడా విలేజ్ నుంచి టౌన్ నుంచి రోడ్లంతా వేసుకుంటూ నేషనల్ హైవేస్ కానీ అన్ని సైనేజెస్ వస్తాయి. ఇంకెవరు అడిగే పని సాఫ్ట్ కాపీ ఉంటుంది. మీరు ప్రోగ్రామ్ చేసి ఏ ఇంటికి అంటే ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఏంటి, మీరు ఇంట్లో ఉన్నారు, ఎంత దూరంలో మీరు నిలబడుకునేది ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఎక్కడుంది, పబ్లిక్ కాల్ ఆఫీస్ ఎక్కడుంది, రీటైల్ మాల్ ఎక్కడుంది, స్కూల్ ఎక్కడుంది, ఆల్ పబ్లిక్ యూటిలిటీస్ అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చేస్తాయి. ఇంకెవరిని అడిగే పని లేదు మీరు. దట్ స్టేజ్ వీఆర్ రీచింగ్. ఇది అయిన తర్వాత యాప్ ద్వారా ఆల్ సర్వీసెస్ వస్తాయి. మీరు ఒక 50 సర్వీసులు ఉంటే 50 యాప్లు ఉంటే ఒకటి ఇక్కడ ఉంటే ఏ సర్వీస్ కానీ దాన్ని కొట్టుకుంటారో అయిపోతుంది. ఆఫ్టర్ దట్ వాయిస్ బేస్డ్కి వెళ్ళిపోతున్నాం. వాయిస్ అంటే మీరు కానీ ఫోన్ చేసి మీరు ఊరికి ఒక మాట మాట్లాడితే యాప్ ఆన్ చేసి మీ వాయిస్ గుర్తుపెట్టి వారు సో అండ్ సో అని రికగ్నైజ్ చేసి మీ పేరుతో రికార్డ్ అయిపోయి ఆ సర్వీస్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ స్టెప్. ఇది అయిన తర్వాత మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్, క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్, క్వాలిటీ ఆఫ్ రోడ్, ఇవి వస్తే మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ తీసుకెళ్తాం. ఇవన్నీ అయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ విత్ హ్యాపీనెస్. హ్యాపీనెస్లో లాస్ట్ ఇయర్ 17లో 74 ఉంటే ఇప్పుడు 34కి వచ్చాం. 77 నుంచి 34కి వచ్చాం, 44కి వచ్చాం. ఆల్ ఇండియా 122 నుంచి 132 వచ్చి వెళ్ళిపోయారు. కాన్షియస్గా బిల్డప్ చేస్తున్న హ్యాపీనెస్. ఐ వాంట్ టు బి హ్యాపీనెస్లో టాప్ 10లో ఉండాలని అది వర్కౌట్ చేస్తుంది. మన వాళ్ళు అంటున్నారు యుఎన్ ఎన్విరాన్మెంట్ ఇన్విటేషన్ నీకు ఇచ్చారు, నువ్వు మళ్ళీ అడుగుతూనే ఉంటావు. నేను అనేదంటే వాళ్ళని అడగాలి, నువ్వేమైనా బుద్ధి ఉందా నీకు? దిస్ ఈజ్ ది ఇన్విటేషన్. ఏం మాట్లాడతారు, మీకు పని లేకపోతే ఇంట్లో పడుకోండి, నువ్వు అడగాలి. నువ్వు అడగకుండా ఇప్పుడు నువ్వంటే నిన్ను అడగాల్సి వస్తుంది. నేను ఏమయ్యా నువ్వు ఏమన్నా నీకు అవగాహన ఉందా లేదా అని. నన్ను అడగడం ఏంటి, వాడు చెప్పాడని. వాళ్ళకంటే పొలిటికల్ ఎజెండా, మీకేంటి పొలిటికల్ ఎజెండా? రాష్ట్ర ఎజెండా కొంచెం ఉండాలి కదా. మీకు ఈ కాగితాలు ఇచ్చాం కదా, ఇచ్చినాక మళ్ళీ మీరు అడగచ్చు నన్ను. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, డోంట్ మిస్టేక్ మీ. ఎప్పుడైతే ఒక బాధ్యతతో కానీ వాళ్ళని వాయించి వదిలిపెడితే అప్పుడు వాళ్ళు భయపడతారు. దీంట్లో క్లియర్గా ఎంత క్లియర్గా చెప్పారు వాళ్ళు. ఒక పైలట్ కింద తీసుకున్నాను కూడా చెప్పారు వాళ్ళు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, ఎరిక్ షోల్హిమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇతను రాసిన లెటర్ ఇది. వాళ్ళు ఏమంటారు లాస్ట్లో అక్కడ అన్నీ చెప్పిన తర్వాత, ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ యువర్ లీడర్షిప్ ఈజ్ డెలివరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ త్రూ ఇట్స్ పైనీరింగ్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్. UN Environment is privileged to support your ambitious effort to scale out zero chemical farming to 6 million farmers across the state by 2024. Global stakeholders should hear from you and learn from your experience in the spirit of South collaboration. I am therefore writing to invite you to deliver a keynote speech at this event. I sincerely hope that you will be able to spare your valuable time to join us in New York next month. Please accept, Minister, the assurance of my highest consideration. ఇంకేం కావాలి నీకు దీనికంటే? యూఎన్ అంటే నువ్వు కొత్తగా నిన్ను వెయిట్ చేస్తావేంటి? ఇంకేమన్నా ఒకటి ఒక పద్ధతి లేకుండా ఏదంటే అది మాట్లాడేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, మభ్య పెట్టచ్చు, బుకాయించచ్చు అనుకోవడం చాలా దారుణం, నీచం. నేను ఐఎమ్ యూజింగ్ దట్ నీచం అన్నమాట. ఎందుకంటే ఒక మనిషికి హుందాతనం ఉండాలా,
పార్టీలకు కూడా హుందాతనం ఉండాలి, ఒక డిగ్నిటీ ఉండాలి. వీళ్ళు నాకు ఎవరండి, వీళ్ళు ఎప్పుడు వచ్చారండి రాజకీయాల్లోకి? వీళ్ళకి ఏం తెలుసు అండి? టెక్నాలజీ గురించి తెలుసా, లేకుంటే ప్రోగ్రామ్ గురించి తెలుసా? ఏంటి ఢిల్లీలో కూర్చొని 2 ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పదవులు ఇచ్చేస్తే అది గొప్ప అనుకుంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం. ఇంకా కొంచెం దీన్ని తీసుకువెళ్ళాలి కదా, రాజీనామాలు చేసి ఇంట్లో పడుకోవడం కదా. పోరాడి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తే బోఫార్స్లో మేము అప్పుడు ఆలోచించింది తెలుగుదేశమే లీడ్ చేశాం. 105 మంది ఎంపీలు రాజీనామా చేశారు అప్పుడు. ఇప్పుడు కూడా వాళ్ళు బోఫార్స్ గురించి ఇంతవరకు ప్రధానమంత్రి నోరు తిరగడం లేదు. నేను చెప్తున్నా, నన్ను అడిగారు యుఎన్ పిలిచిందని చూపించా. మీరు చెప్పండి ఎందుకు తీసుకున్నారు రాఫెల్? మరి Same Garu, there have been major allegations past few days or few months. But how do you look at the latest allegations, especially today? The YSRCP is talking about some 1,200 crore of corrupt money and other allegations, and you must have come across all these things. And also BJP is talking about criminal cases in the coming days. This on you and your family members. Yeah, that's what they're talking about for past few days, if you look at it. So how do you look at all these things? Is it a vindictive thing from the center? ఇవి నాకు కొత్త రాజకీయాల్లో రాజశేఖర్ 26 ఎంక్వైరీలు వేసుకున్నాడు. ఏమైంది? ఏమవుతుంది? అవన్నీ మీకు నా దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నా స్ట్రెంగ్త్ అంతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నా విశ్వసనీయత, నేను మెయింటైన్ చేసిన క్యారెక్టర్. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అందరూ కూడా దీన్ని గుర్తించే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో వీళ్ళు ఒక అవినీతి పరుడు బురదజల్లాలనుకుంటే వాళ్ళు బురదలో ఉండి మురిక్కాలలో ఉండి పోతున్న బురదజల్లాలనుకుంటే అంటుకుంటుందా? దానికంటే ప్రయత్నం మీరు చూడండి. కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ డే అండ్ డే అవుట్ ఇదే మాట్లాడుతున్నారు. ఎవరు ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు వెళ్ళి బోన్లో నిలబడుకొని మళ్ళీ బయట వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు కాపాడుతున్నారు? ఎన్డీఏ గవర్నమెంట్ కాపాడుతూ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ కాపాడుతూ నా మీద బురద వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఏ విధంగా దాన్ని జస్టిఫై చేయగలుగుతారు? ఏం చెప్పారు ఎలక్షన్ల ముందు కరప్షన్ మీద? ఏమైంది ఈరోజు? దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అందుకని నరేంద్ర మోడీ గారికి టోటల్ ఈ లాస్ట్ క్రెడిబిలిటీ. చెప్పేది చేసేదానికి పొంతన ఉండాలి ఎప్పటికైనా ఒక నాయకుడికి. మనం చెప్పే నీతి నిజాయితీ మనం అమలు చేసి మనం ఎగ్జాంపుల్గా ఉండి వేరే వాళ్ళకి చెప్పాలి. అదే వీళ్ళు చేయలేకపోతున్నారు. అందుకే మొత్తం విశ్వసనీయత పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను వాళ్ళని? రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని అడిగాను. 4 ఏళ్ళు మీతో కలిసి ఉన్నాం, రేపు కూడా మనం పెట్టాం. నేను అడిగిన తర్వాత నా మీద మీరు దాడులు చేయడం ఏంటి? నా మీద వాళ్ళు దాడులు చేస్తే మీరు వాళ్ళని సపోర్ట్ చేయడం ఏంటి? మీరు అడగడం పోయి అంత ఒక్క మాట మాట్లాడారు ఈ మధ్యకాలంలో? స్పెషల్ స్టేటస్ గురించి కానీ రాష్ట్ర సమస్యల గురించి కానీ బైఫర్కేషన్ యాక్ట్ కానీ ఎక్కడన్నా ఒక మాట మాట్లాడారా? 22-24 గంటలు నా మీద ఒక బురద వేయడం, ఏదో ఒకటి ఆనందపడడం, ఈ తప్ప ఏమన్నా చెప్పండి వీళ్ళకు. దీనివల్ల ఏమవుతుందంటున్నా? నేను చెప్పేటన్ని ఫ్యాక్ట్స్. ఏది డెవలప్మెంట్ కానీ అవార్డ్స్ కానీ మనం చేసిన పనులు కానీ ఇట్ ఈస్ ఆల్ ఫ్యాక్ట్స్ ఎండార్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్. కాబట్టి ఇది ప్రజల్లో ఆ స్పందన ఉంది. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఏమని? ఆయన నాకు ప్రాణహాని ఉంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీకు ఏదైనా ఉంటే చెప్పు, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తాం. నీకు అనుమానం ఉంటే చెప్పు, వెరిఫై చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం. ఇస్తే ఇవ్వచ్చు కదా, ఇస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఆయనే పంపించాడు. కాబట్టి మీకు ఏదైనా ఉంటే గవర్నమెంట్ మీద నమ్మకం, పోలీసు వ్యవస్థ పైన నమ్మకం ఉండాలి ఎవరికి. అందుకనే పోలీసు వ్యవస్థ ఒకరిది కాదు. పోలీసు వ్యవస్థ సెక్యూరిటీ అందరికీ ప్రొవైడ్ చేయడం, అంతేకాని వేరే వాళ్ళకి ఎవరికి వెపన్స్ లేవు, ఉండవు కూడా. దట్ ఈజ్ ఏ సావరెన్ పవర్లో గవర్నమెంట్లో ఉండేది పోలీసు వ్యవస్థ ఒకటి. మనుషుల యొక్క ప్రాణాలు కానీ ఇవన్నీ కూడా కాపాడేదానికి పోలీసు వ్యవస్థ చేస్తారు. మీకు ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో ఎప్పుడూ నేర చరిత్రకు తెలుగుదేశం పార్టీ పాటుపడలా.
నేర చరిత్రతో బలయ్యాం. మళ్ళీ దానికి కౌంటర్గా మేము నేరాలు చేయలేం. ఎక్కడో ఒకడు ఇద్దరు తెలిసో తెలియకో మాట్లాడేస్తే మాట్లాడచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ నెవర్ వి సపోర్టెడ్ క్రిమినల్ పాలిటిక్స్. పరిటాల రవీంద్రని చంపినా ఇంకొకరిని చంపినా ఎక్కడ మేము అది జరగలేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఐ కంట్రోల్డ్ ఫ్యాక్షన్ పాలిటిక్స్, ఐ కంట్రోల్డ్ నక్సలైట్ మెనస్. నా మీద దాడి చేశారు, నేనే కంట్రోల్ చేశాను కమ్యూనల్ వైలెన్స్. కాదని ఎవరంటారు? అంత మునుపు ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లుంది? ఇవన్నీ చేసిన తర్వాతనే రాష్ట్రం నార్మల్సీకి వచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నేరాల్ని ప్రోత్సహించే సమస్య ఉండదు, నేర చరిత్రను ప్రోత్సహించే సమస్య ఉండదు. అక్కడక్కడ ఒకరు మా వాళ్ళు కూడా ఉంటారు, ఏది ఆ ఎమోషనల్ లేదంటే హిస్టరిక్, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ వార్నింగ్ కూడా ఇస్తున్నాం. ఐఎమ్ వెరీ క్లియర్. అదే మరి కరప్షన్ కాదు, నో కోసం జీరో టాలరెన్స్. యూ హ్యావ్ సీన్ మీ ఎవ్రీథింగ్ ఆన్ కంట్రోల్డ్ బై టెక్నాలజీ. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే 100 సర్వీసుల్ని ఇన్క్లూడింగ్ శాండ్ 360 డిగ్రీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఏ రీచ్ నుంచి ఏ లారీలో తీసుకుపోతున్నారు, ఏ కన్జ్యూమర్ తీసుకున్నాడు, ఎంత రేటు తీసుకున్నాడో ఫోన్ ద్వారా తెలుసుకొని రివ్యూ చేసే పరిస్థితికి వచ్చాం. బెల్ట్ షాప్స్, రేషన్, పెన్షన్, బీమా, మ్యారేజ్ గిఫ్ట్, స్కాలర్షిప్స్, ఎవ్రీథింగ్, ఈవెన్ హెల్త్ సర్వీసెస్, ఎవ్రీథింగ్ వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. దీనికంటే మెకానిజం ప్రపంచంలో ఎక్కడుందని నేను అడుగుతున్నాను. యూ టెల్ మీ దిస్ టైప్ ఆఫ్ మెకానిజం, యూ ప్రూవ్ ఇట్. దెర్ మస్ట్ బి సమ్ డేటా, దెర్ మస్ట్ బి సమ్ అథెంటికేషన్. యూ టెల్ మీ. ఈరోజు చెప్పగలుగుతాం పలానా వ్యక్తికి పెన్షన్ ఇచ్చాం, ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లో ఇచ్చాం చెప్పగలుగుతాం, అతని సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా చెప్పగలుగుతాం. అయితే అన్నీ చేయలేం, కానీ ఏం చేసామంటే 15 లక్షల సెల్ ఫోన్లు వెళ్తాయి ఫర్ ఎ డే. అంటే 15 లక్షలు అంటే 4.5 crores ఫర్ మంత్. 4.5 crores ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రభుత్వం ఎక్కడా ప్రపంచంలో లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రోగ్రామ్ అంటే తెలియని ఉంటారు. కానీ దీనికంటే గవర్నమెంటు బెటర్ గవర్నెన్స్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, అకౌంటబిలిటీ కానీ, అండ్ కంట్రోలింగ్ కరప్షన్ కానీ, మిస్యూజ్ కానీ, ఇక్కడ నేను బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తున్నా. నాట్ ఓన్లీ ఇవ్వడమే కాదు, అల్టిమేట్గా నేను ఆలోచించేదంటే ఒక రేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు వచ్చిన వాళ్ళని మర్యాదగా మాట్లాడి ఏమయ్యా బాగున్నామని మాట్లాడితే వాడు హ్యాపీగా వెళ్తాడు. యూ డూ దట్. 100% సాటిస్ఫాక్షన్ లెవెల్ రావాలని వీళ్ళ బిహేవియరల్ చేంజ్ కూడా తీసుకురావాలని, లాస్ట్ మైల్ ఫంక్షనరీ బిహేవియరల్ చేంజ్ కూడా తీసుకొస్తున్నాం. అందుకే ఇవన్నీ కూడా మీరు చూస్తే కొన్ని ప్రోగ్రాంలు 95% సాటిస్ఫాక్షన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ రియల్ అప్రిషియేట్ దెమ్. ఆ లెవెల్కి రీచ్ కావాలనుకుంటున్నాం. ఒకటేసారి నేను కానీ వీళ్ళందరినీ కానీ మరీ ఇదంటే భయపడిపోతారు కాబట్టి వదిలిపెట్టం. కానీ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్లో, ట్రాన్స్ఫర్మేషన్లో అందరినీ క్యారీ చేస్తాం. కానీ హిస్టారికల్ డేటాను అది ఉంది, ఇప్పటికే ఉంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఫంక్షన్ మీద. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు డూ ఇల్లీగల్ థింగ్స్. ఐఎమ్ ఫోర్సింగ్ ఆల్ ఆఫ్ యూ టు డూ బెటర్ సర్వీస్. అది మీ బాధ్యత. యు ఆర్ మెంట్ ఫర్ దాట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. 80-90% చేస్తున్నారు. ఇంకా 5-10% కానీ మారితే 90-95%. అప్పుడు కూడా ఒకరిద్దరు ఉంటారు. ఏమిటి, ఒక రీజను, రిలీజియను, క్యాస్టో, పొలిటికల్ అసోసియేషను అటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు తప్ప ఎవ్రీబడి హ్యాస్ టు సపోర్ట్ దిస్ గవర్నమెంట్. ఎవ్రీథింగ్. ఈ గవర్నమెంట్ వల్ల నువ్వు పెన్షన్ తీసుకొని, రేషన్ తీసుకొని, బీమా తీసుకొని, రైతు రుణమాఫీ తీసుకొని, డాక్రా సంఘాల డబ్బులు తీసుకొని ఇంకా నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు అంటే వాట్ ఈస్ ది రీజన్? దెర్ వోంట్ బి ఎనీ రీజన్. అదర్వైజ్ యు ఆర్ మెంటలీ బ్లాక్డ్. నీకు కొన్ని ఫిక్స్డ్ రిజర్వేషన్ వాళ్ళని కూడా విన్ ఓవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నేను రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నా. ఇప్పుడు జన్మభూమి కమిటీలు కూడా లేవు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ లబ్ధిదారుడు ఎవడున్నా అతను కానీ అర్హుడు ఉంటే అతనికి తప్పకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చి తీరాలి. దట్ ఈజ్ అవర్ కన్సిడరేషన్. పేదరికం, అర్హతే క్రైటీరియా. ఏమని
నో వాట్ ఐఎమ్ సేయింగ్ అదే నేనది అర్థం కాకుండా మాట్లాడితే ఎవరేం చేస్తారు దానికి. ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా జరగాలంటే ఏం చేయాలా, మాకుండే డేటాలకు రావాలి కదా వాళ్ళు, అర్హత రావాలంటే. ఇప్పుడు రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారండి. 5 కోట్ల మందిలో 1,40,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చాం. ఆల్మోస్ట్ ఆల్ 85 to 90% రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఇంకా ఎక్కడన్నా ఒకరిది ఇది ఉంటే మన పీపుల్స్ హబ్లోకి వస్తే ఆటోమేటిక్గా అవి కూడా చూసుకొని అర్హులు ఉంటే వాళ్ళు కూడా ఇస్తాం. అది కూడా ఇమ్మన్నాం. మనం 3 లక్షలు వచ్చారు ఇచ్చేసేమన్నాం. అప్పుడు కూడా మన స్కానింగ్లో రాకుండా ఒకరిద్దరు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఒకప్పుడు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులు కొంతమందికి ఇచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు అర్హతను బట్టి అందరికి ఇస్తున్నాం. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్. రేపు ఏమన్నా మళ్ళీ గ్రామ దర్శనకి వెళ్ళి ఆఫీసర్స్ ఊర్లోకి వెళ్ళినప్పుడు మీ దృష్టిలోకి వస్తే ఎవరన్నా అర్హులై మిస్ అయి ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేసేమని చెప్పాం. ఇంకొక 50,000 లక్ష రూపాయలు లక్ష అయినా పర్వాలేదు, రేషన్ పెన్షన్స్ కానివి విల్ గివ్ ఇట్. ఈరోజు బీమా ఓన్లీ అర్హులకి ఇస్తున్నారా, మ్యారేజ్ కానుక అర్హులకి ఇస్తున్నారా, స్కాలర్షిప్లు అర్హులకి ఇస్తున్నారా, విదేశీ విద్య అర్హులకి పార్టీకి ఇస్తున్నారా? మాట్లాడేదానికి ఏమైనా మాట్లాడచ్చు. వేరు నేను అడుగుతాను, ఈ లీడర్ని పోయేసి వేరే రాష్ట్రాల్లో ఒకసారి చూసిరండి మీరు, చెప్పండి. నేను కూడా వచ్చి మీది కూడా వస్తాను, నేర్చుకుందాం. నాకంటే బెటర్గా ఇంకా బాగా చేస్తున్నారంటే పోదామండి, నేర్చుకొని వద్దాం. దిస్ ఈజ్ వేర్ వన్ షుడ్ బి ఆబ్జెక్టివ్. అంతేగాని ఏదంటే మహాడేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటే అది కరెక్ట్ కాదు, ఎవరికి కూడా కరెక్ట్ కాదు. 90 రూపాయలు అయిందా? కాదు, అది 100 రూపాయలు. నేను చెప్పే కదా అప్పుడే, ఆ రోజు చెప్పే కదా 100 రూపాయలు అవుతుంది. రూపాయి కూడా 100 రూపాయలు డాలర్ టు రూపీ కూడా 100కి అవుతుందని చెప్పే కదా. సెంచరీ అంటే వీళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదని నా అభిప్రాయం. ఇన్నిసార్లు దేశమంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నా వీళ్ళకి మాత్రం పట్టలేదంటే వాట్ టైప్ ఆఫ్ గవర్నెన్స్? చూద్దాం ఏం చేస్తారు, చూద్దాం. వాళ్ళు ఏమి కుట్రలు పంటున్నారో తెలిసిపోతుంది కదా. నాకు అర్థం కాల, ఏం చేస్తారు, ఏం చేయబోతారు, ఏం చెయ్యరు, ఇస్తున్నారా, ఎప్పుడు ఇస్తారు, అది టైం ఉందా, ఎవరిని మభ్య పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి చేయడం, ఆ యాంగిల్లో పోతున్నారు వీళ్ళు. ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చూద్దాం. నేను కూడా పేపర్లో చూస్తున్నా, ఏది ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీట్లు పెంచుతారని, తెలంగాణలో పెంచారని, ఇలాంటివన్నీ ఉన్నాయి. లెట్ us see. సార్ ఒకటి చాలా ఇంపార్టెంట్ నక్సల్ ఇష్యూ బాగా ఎక్స్పోజ్ అయింది. దానికి గవర్నమెంట్ గ్రే హౌస్ని ఇంకా ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేసుకోవడంలో కేంద్రం సపోర్ట్ లేదు. ఏఎన్ఎస్ మనం స్ట్రెంథన్ చేయాల్సింది. ఇప్పుడు ఏంటి మీరు గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది దీని మీద? ఈ ఇష్యూ ఎందుకు జరిగింది అసలు? ఏమైనా అన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు పోలీసు కూడా. లెట్ దెమ్ డూ అనలిటికల్. దీన్ని ఏమేమి మెజర్స్ తీసుకుంటారో ఐ ఆస్క్ దెమ్ టు కమ్. నేను అక్కడి నుంచే మాట్లాడాను. మళ్ళా పోలీసుని అంతా అధ్యయనం చేసుకొని రమ్మన్నాను. ఐ విల్ హ్యావ్ ఎ మీటింగ్. ఈ సమయంలో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏంటంటే ఈ సమయంలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం. నెక్స్ట్ సమయంలో మన రాష్ట్రంలో చాలా వరకు లా అండ్ ఆర్డర్లో అక్కడక్కడ హిట్ అండ్ గో అనే ఇది తప్ప మీరు చేసిన క్రైమ్స్ అన్నీ కూడా చూస్తే లా అండ్ ఆర్డర్లో మన దగ్గర పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు. కానీ 2-3 ఇన్సిడెంట్లు జరిగినట్టు మనం చూస్తే ఆ ఇన్సిడెంట్ ఆ సమయంలో స్పాంటేనియస్గా వచ్చినట్టు, కొన్ని ఎక్స్ప్లాయిట్ చేసినట్టు, కొన్ని జరిగాయి. ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులకు చెప్పాను, దే విల్ కమ్ బ్యాక్, అన్ని అనలైజ్ చేసుకొని వస్తారు. దెన్ విల్ టేక్ యాక్షన్. మాట్లాడదమ్మా, ఎవరు మాట్లాడారు? సాక్షే కదా. సాక్షికి నువ్వు సమాధానం చెప్తానే ఉంటావు కదా. కొంతమంది అంటున్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లోని. నేను చెప్పలా ఇంతవరకు. ఎందుకు నేను చెప్పడం? ఎన్ని హాస్పిటల్ గణేష్ అన్నారు. అక్కడ కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్స్ కూడా అనుమానాలు ఉన్నాయి. చనిపోయిన డిసీజ్ కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా కూడా చేశారని. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ కూడా ఆ పక్కకు కూడా పోలేదు.
నేను అవన్నీ నేను మాట్లాడడం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఒక సీజన్డ్ పాలిటీషియన్గా ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఇమీడియట్లీ వితౌట్ కాంక్రీట్ ఇది ఎన్క్వైరీ. అంటే ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇన్ వాట్ వే పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఐబీలో కూడా పొలిటికల్ ఐబీ ఉంది, అది వింగ్. అది ఇట్ ఈస్ మెంట్ టు గవర్నమెంట్ని అడ్వైజ్ చేయడానికి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎస్ఐబి ఉంటుంది. ఎస్ఐబి ఈజ్ మెంట్ ఫర్ నక్సలైట్స్ అవి ఉంటుంది. ఇవన్నీ వింగ్స్ ఉన్నాయి. టెర్రరిస్ట్ వేరే ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఆ మాత్రం కూడా ఫండమెంటల్ వీళ్ళకి ఏమైనా తెలుసా? ఫండమెంటల్గా ఎప్పుడన్నా రాజకీయాలు ఉన్నారా? ఎక్కడ పొజిషన్ ఎవరన్నా ఆ పార్టీల్లో ఎవరికైనా ఒక్కరికైనా సరే ఎక్స్పోజర్ ఉండే వ్యక్తులు ఉన్నారా? మరి అడ్మినిస్ట్రేషన్ తెలియని వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే ఎట్లా? వాళ్ళ ఈ ఉద్దేశం వేరే. నేరాలు చేసేవాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, అన్నిటికీ బ్లేమ్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను దాన్ని ఇమీడియట్గా తీసుకొని నేనేదో రెస్పాండ్ కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తాం. ఎక్కడన్నా తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం. అదే మరి ఇంకా ఏ విధంగా పటిష్టంగా ముందు పోను చేస్తాం, ఏ విధంగా ఇది జరగకుండా చూడాలనో, పునరావృతం కాకుండా చూడాలనో అన్ని చర్యలు తీసుకుంటాం. మా ఎమ్మెల్యే, మా ఎక్స్ఎమ్మెల్యే చనిపోయిన మాకు బాధ ఉండదు, వీళ్ళకి మాకంటే ఎక్కువ బాధ. కాబట్టి ఇవన్నీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉంటాయి. విల్ ఫైట్. ఓకే, థ్యాంక్ యూ.